జగనన్న ఫ్యాన్స్ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. జగనన్న కాలి గోటికి సరిపోని వ్యక్తులు కూడా ఈరోజు జగన్ గురించి మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఈవీఎంల పైన గెలిచిన రాష్ట్రాలు ఏ ఉన్నాయో ఏ లేవో రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతుంటే ఈ కూటమికి గుండెలు డబెల్ 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 అని పేలుతున్నాయి. రాహుల్ చేతిలో అనుబాంబు ఉందంట. అది ఏది? ఈవీఎంకి సంబంధించింది. చూస్తూ ఉంటే రాహుల్ గాంధీ ఆ పేల్చిన బాంబును సభలో అంతా కొల్లలంగా ఉన్న ఇజ్జత్ పోగొట్టుకుని కూటమి ప్రభుత్వం తలకాయ వంచుకొని సమాధానం లేక కళ్ళు మూసుకొని ఉందని ఆ రాహుల్ గాంధీ చెప్పే మాటలకు మొత్తం భారతదేశమంతా ఆయన వైపే చూస్తూ ఉంది. ఇప్పుడు టీడీపీ కోతలు, వాళ్ళు చేసే హంగామాలు, వాళ్ళు చేసే పనికిమాల పనులు ఎక్కడ చూసినా ప్రజల్లో హృదయాల్లో నిండిపోయాయి. ఓహో, టీడీపీ వాళ్ళ కోతలు ఇంత పనికిమాలగా ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలిసిపోయేట్టుగా రాహుల్ గాంధీ చేసినటువంటి ఆ సభలో ఆయన వాయిస్ విన్న ప్రతి ఒక్కరూ టీడీపీనైతేమి, జనసేననైతేనేమి, బీజేపీనైతేనేమి ఏలెత్తి చూపి అందరికీ చురకలు అంటిస్తూ ఉన్నారు. ఇకపోతే టీడీపీ కోతలు ఉచిత బస్సు అంట. ఈ టీడీపీ ఈ తెలుగుదేశం పార్టీ కోతలు చూస్తే ఉచిత బస్సు అంట. ఇంతవరకు అమ్మఒడి ఒకటి ఇచ్చారు, నాన్నకు పంగనామాలు ఒకటి ఇచ్చారు, ఒకటి పోతే చేతులకు కడియాలేపిచ్చారు, తర్వాత ఈదుల్లో తిప్పారు, దొంగలను దొరలను అందరినీ తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు. ఎక్కడ చూసినా ఇలా హంగామాలు చూస్తే అంత భయంకరంగా ఉన్నాయి. మంచోని తీసుకుపోయి జైల్లో పెడతారు, చెడ్డోని తీసుకుపోయి జైల్లో పెడతారు. తర్వాత వచ్చేసి ఏం చేసినా ఏం చేయకున్నా లిక్కర్ స్కామ్ అనేది ఒకటి స్క్రీన్ పైకి తెచ్చి లిక్కర్ స్కామ్ ఈ స్కామ్ పరిస్థితి ఎట్లుందంటే రోజుకు దిగజారిపోతుంది తెలుగుదేశం పార్టీ. దాంతోపాటు సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అట్లే పోతుంది. ప్రశ్నించే వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా పనికి రాకుండా పోతున్నారు. ఈ స్కామ్ ఏం స్కామ్ అయ్యా? గవర్నమెంట్ చేతికిచ్చి ఈ మద్యమాన్ని మీరే నడపండి అయ్యా అని వాళ్ళు చెప్తే అది కూడా స్కామ్ అంట. మరి కోట్లు తీసుకొని ఒక్కొక్క షాపుకు 2 కోట్లు 3 కోట్లు డిపాజిట్ చేసి ఈ డిపాజిట్ చేసినటువంటి డబ్బులన్నీ ఎక్కడ పెట్టారో నేను అడుగుతున్నా. గవర్నమెంట్కు ఆదాయమా అది? టెండర్లో ఎవరు పాల్గొన్నా 2 కోట్లను అది రిటర్న్ రాదు. ఎక్కడికి పోయింది? మీరు చేసే పనికిమాల పనులకు ప్రజలంతా ఆలోచిస్తున్నారు. ఎక్కడ పోయినా ఈదుల్లోనే ప్రజలు తిప్పి ఈసారి మీకు ఓట్లు ఎలా వేయాలనో వాళ్ళకి తెలుసు. ఈవీఎంలు రాహుల్ గాంధీ ప్రయోగించినటువంటి అణుబాంబు ఎన్నికల కమిషనర్కు మటాస్. ఈవీఎం రాహుల్ గాంధీ ప్రయోగించినటువంటి అణుబాంబు ఎన్నికల కమిషన్ మటాస్. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి ఈ విషయం పైన. ఇంకపోతే లిక్కర్ కేసు జగన్ పాత్ర లేదు. లిక్కర్ కేసులో జగన్ పాత్ర లేదు. లిక్కర్ కేసులో వైసీపీ పాత్ర లేదు. లిక్కర్ కేసులో వైసీపీ నాయకుల పాత్ర లేదు. అది ఏదైనా ఉందంటే టీడీపీ చంద్రబాబు పైనే, ఆయన స్టే తెచ్చుకొని పెట్టినటువంటి టీడీపీ చంద్రబాబు పైనే ఈ కేసు ఉంది. ఆయన స్టేలో తిరుగుతున్నాడు, దాన్ని నిరూపించుకోమని చెప్పు. అంతేగాని ఏదో చెప్తాంటారు దిక్కు తెలియకుండా. ఈ విషయంలో లిక్కర్ విషయంలో వీళ్ళు చేసే పనులు ఏంటంటే టీడీపీ కొండను తవ్వి కుక్కను పట్టినట్లుంది ఈ కేసు. టీడీపీ
కొండను తవ్వి కుక్కను పట్టినట్టుంది ఈ కేసు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ విషయం మీద విరమించుకుంటే చాలా మంచిది. 11 కోట్లు అంటారు, 30 కోట్లు అంటారు, 40 కోట్లు అంటారు, దొరికింది 11 కోట్లు అంటారు. ఎందుకయ్యా మీరు 11 కోట్లు దొరికితే దాన్ని ఎందుకు రుజువు చేయలేక ఇమ్మీడియట్లీ తీసుకుపోయి ఆ నోట్లను ముద్రించమని చెప్తే, ఆ నోట్లను స్కాన్ చేసి నోట్లను స్కాన్ చేయమని చెప్తే మీరు చేసింది ఏంది? బ్యాంకులు తీసుకుపోయి వేస్తారా? మీ దొంగతనం బయటపడుతుందనే. సిబిఐకి షిట్కు ఇప్పుడన్నా సిగ్గుండాలి. ప్రజలను చూసి అయినా నేర్చుకోవాలి. ఏదో చంద్రబాబు చెప్తున్నాడు కదా, మా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన మాట విన్నామనుకుంటే సిబిఐకి షిట్కు సిగ్గుపోయే రోజులు ఉంటాయి. అతి త్వరలో జనాలు మిమ్మల్ని ఎంటపడి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని నేను మనవి చేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక బడా నాయకుడు ఈవీఎం స్కామ్ ప్రధాన పాత్ర ఉందని బెంగాల్ ఎంపీ గారు సభలో ఏ విధంగా చెప్పారంటే, ఆ సభలో ఇన్న మాటలకైనా సిగ్గుండి తెలుగుదేశం వాళ్ళు ఈ కేసుని విరమించుకుంటే వాళ్ళకు మర్యాద ఉంటుందని నా మనవి. ఇంతటితోనైనా విరమించుకోండి. ధన్యవాదములు.